బోడుప్పల్ మున్సిపాలిటీ బంగారు మైసమ్మ టెంపుల్కి చాలా దగ్గరలో ఒక G+1 హౌస్ సేల్కుందండి. ఇండిపెండెంట్ హౌస్, వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంది, 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ముందు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. ఇక్కడ మనకి వాటర్ కనెక్షన్ ఉంది, అండర్ డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఎలివేషన్. కింద 2 BHK, పైన 2 BHK అండి. ఈ హౌస్కి 27/50 సైజ్ ఉంది, 150 స్క్వేర్ యార్డ్స్. చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి పార్కింగ్ స్పేస్ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది పార్కింగ్. ఒక ఇన్నోవా కార్ కూడా ఈజీగా పడుతుంది. అండ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్, వుడెన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు పార్కింగ్లో. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. ఇక్కడ వాల్స్ మొత్తానికి టైల్స్ వేసారు చూడండి, వాల్ టైల్స్. లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ కింద మనకి చిన్న యూటిలిటీ ఏరియా ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ అండి. అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో, అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది మెయిన్ డోర్ కూడా. ఇక్కడ మనకు సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. అక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తం రిఫ్లెక్షన్ కింద కనిపిస్తుంది చూడండి లైట్స్ది. ఇక్కడ వాల్స్కి మంచి ఒక డిజైన్ ఇచ్చారు, వాల్ డిజైన్. పెయింట్స్ బాగున్నాయి. ఆర్చ్ చూడండి. మన హాల్లో ఉన్నాం ఇప్పుడు. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ అండ్ నార్త్ ఫేసింగ్కి ఒక చిన్న డోర్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ చూడండి. డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. ఇక్కడ ఇది దేవుడి గది, పూజా రూమ్. ఇలా ఉంటుంది పూజా రూమ్. కొంత మార్బుల్ ఫ్లోరింగ్ అంతా, టైల్స్ కూడా వేశారు. ఇక్కడ వెంటిలేషన్ కోసం అక్కడ విండో. ఇది కిచెన్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, RCC కింద అంతా. ఇక్కడ చూడండి చాలా సెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ కిచెన్లో స్టోరేజ్కి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. పైన సబ్జాలు కూడా ఉన్నాయి ఇలా. అండ్ 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో, అక్కడ ఎగ్జాస్ట్ హోల్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి బయటికి ఒక డోర్ ఉంటుంది. ఇది 3 ఫీట్ గ్యాప్ అండి. మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా, వాష్ ఏరియా. ఇక్కడ బోర్ ఉంటుంది, బోర్ మెయిన్. ఇలా వస్తే ఇది 2 BHK. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. 6 ఫీట్ హైట్ వరకు టైల్స్ చేశారు. షవర్ కనెక్షన్, ట్యాప్స్ కనెక్షన్ ఉంది. కింద యాంటీస్కి టైల్స్ ఉన్నాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రేమ్స్ టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షటర్ డోర్స్ అండి. కింద మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఇది ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుంది విత్ లైటింగ్స్తో. రెడీ టు మూవ్ హౌస్. మనం జస్ట్ చిన్న కబోర్డ్స్కి కవర్ చేపించేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడం. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ ఉంది, మంచిగా డిజైన్ చేశారు. సైజు కూడా. ఇక్కడ సెల్ఫ్స్, ఇక్కడ స్టోరేజ్కి సబ్జాలు ఉన్నాయి. ఫాల్ సీలింగ్ చూడండి, చాలా బాగుంది ఫాల్ సీలింగ్. కలర్స్ కాంబినేషన్ బాగుంది. అండ్ ఇక్కడ మనకు ఒక వాల్కి పెయింట్ ఇలా ఇచ్చారు చూడండి. ఇది కూడా చాలా బాగుంది. డోరు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది. టైల్స్ చూడండి, పై వరకు వేస్తారు. షవరు, గీజర్ కనెక్షన్, ట్యాప్స్ కనెక్షన్, యాంటీస్కి టైల్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. స్టెప్స్ చూడండి, స్పేషియస్ ఉన్నాయి స్టెప్స్ కూడా. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది, గ్రానైట్ స్టెప్స్. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఇలా గ్లాసెస్ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. చాలా స్పేషియస్గా ఇచ్చారు. సిట్అవుట్ ఏరియా చాలా పెద్దగా ఉంది. ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ ఇలా ఉంటుంది. పిల్లర్ కూడా డిజైన్ చూడండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది
హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి. హాల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుండి అక్కడ వరకు హాల్ ఉందండి. అక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ పోర్షన్ ఏరియా. ఇది చూడండి వాల్ డిజైన్. ఇక్కడ ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు. ఈ హాల్, అక్కడ పూజ గది, ఇది డైనింగ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇలా ఉంటుంది ఇండియన్ టైప్. ఇది ఓపెన్ కిచెన్ మోడల్ ఇచ్చారు. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది కంప్లీట్గా. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, టైల్స్ వచ్చేసాయి. వెంటిలేషన్ కోసం విండోస్, దానికి గ్రిల్ సపోర్ట్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ హోల్, సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం డిఫరెంట్ మోడల్ వెస్ట్ ఫేసింగ్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఉంది. మీరు చూడండి, ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా. ఇలా వస్తే ఈ టీవీ పోర్షన్ దాని వెనకాల చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. సో ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, ఫాల్ సీలింగ్ చూడండి, సెల్ఫ్స్ ఇక్కడ కింద మార్బుల్ ఫ్లోరింగ్, ఇక్కడ విండోస్. ఇది వాల్ పెయింట్ కలర్ ఇలా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్, యాంటీ స్కిడ్ టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్స్ అండి ఫ్లష్ షట్టర్ డోర్స్ అండి. ఇది పూజ గది ఇక్కడ కూడా ఉంది. పూజ గది కొంచెం పెద్ద ఉంది కింద దానికన్నా. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చూడండి, ఓ వాల్కి పెయింట్ ఇచ్చారు. ఇక్కడ డిజైన్గా ఇక్కడ సెల్ఫ్స్, మార్బుల్ ఫ్లోరింగ్. ఇలా ఇక్కడ నార్త్ సైడ్కి వచ్చిన డోర్ ఇచ్చారు. ఇలా వెళ్తే మనకి చుట్టూ ఒక సెట్ బ్యాక్ ఉంటుంది. మెయిన్ డోర్ దగ్గర నుంచి ఇలా వస్తే ఇదంతా సెట్ బ్యాక్. ఇలా ఇక్కడ వరకు రావచ్చు. ఇది వాష్ ఏరియా. ఇక్కడ ఈ డోరు కిచెన్ నుంచి వస్తుంది మనకి. సో ఇలా ఉంటుందండి హౌస్. ఇది మనం చుట్టూ నడవచ్చు ఒక సైడ్కి ఇలా, అక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇది హౌస్, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 150 స్క్వేర్ యార్డ్స్, చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకలా ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఒకలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఒక హౌస్ని ఎవరైనా తీసుకోవాలి 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనుకుంటే స్క్రీన్ మీ అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000. ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది, ఓకేనా. అండ్ ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.